రామకృష్ణ గారికి కూడా రంగనాథ్ సార్ చేతుల మీదుగా సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మనందరినీ ఒకే తాటి మీద నిలబెట్టి ఈ రోజు ఇంత మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సోమలోతు రామకృష్ణ గారికి రంగనాథ్ గారి చేతుల మీద కూడా అవార్డు ప్రదానం చేయడం చాలా సంతోషదాయకం సార్. ఇంకోటి మన రామకృష్ణ చెప్తున్నాడు, ఎంప్లాయీస్ అందరూ బయటికి వచ్చే పరిస్థితి అంటే కొంచెం మెల్లిగా వస్తున్నారని చెప్పేసి మనం నేను 16-17 ఏళ్ళ నుంచి నేను ఈ మీటింగ్ అటెండ్ అవుతున్నాను. అందరూ జనరల్ రిటైర్మెంట్ అయ్యేటప్పుడు మొదలు పెడతాను అన్నమాట. నేను 16-17 చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము, కష్టాలు ఎదుర్కొన్నాము, బట్ చాలా తృప్తి కూడా ఉంటుంది అన్నమాట. మనం క్రమంలో మీరు అసోసియేషన్స్లో మీరు ఇంతకు మనం అన్ని అనుకున్నట్టుగా 10 మందికి ఏమైనా సమస్య వస్తే కనుక మీరు ఒకరికొకరు సహాయకారిగా ఉంటే కనుక దాని నుంచి వచ్చే తృప్తి ఉంటుంది. అంతేగాని ఎంతసేపు మేము ఇక్కడ ఈ అసోసియేషన్లో మనం ఉంటే కనుక మనకి ఏమవుతుందో లేదా మనకి ముద్ర వేస్తారో ఇట్లా అనుకుంటే కనుక కాదనమాట. సో అందుకోసం బయటికి రావాలి, ఎంప్లాయీస్ బయటకు వచ్చి మంచి వైపు అంటే కూర్చున్నప్పటి నుంచి రాజకీయాలు వాడిని తిరుగుతాం వీడిని తిరుగుతాం అది కాదనమాట. అనేది మంచి చేసుకోవడానికి చేయాలన్నమాట. అది చేయాలి ఎంప్లాయీస్ అనేది. ఓకే, सर ये सर मैडम मैडम అందరూ ఇక్కడ భోజనం ఏర్పాట్లు చేయబడింది, వాళ్ళందరూ భోజనం చేయవలసిందిగా కోరుచున్నాను. వేదిక మీద ఉన్న స్వామీజీ గారికి, శివభాస్కర్ గారికి, నన్ను ఇక్కడికి ఆహ్వానించి రామకృష్ణ గారికి, మెడ్డు చక్రపాణి గారికి, ఇంకా ఇచ్చేసినటువంటి ఆత్మీయ బంధువులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ సగం మొహాలు హైదరాబాద్లో చూసే మొహాలే కనపడుతున్నాయి అనమాట. ఇక్కడ మరి విజయవాడ వచ్చారు కానీ కొత్తగా ఏం కనపడుతుంది. అందరూ అక్కడ ఉండి ఇక్కడ ఉండి రెండు చూస్తున్న వాళ్ళే ఉన్నారు. కొన్ని పాత మా బ్రహ్మం లాంటి మార్కాపూర్ నుంచి వచ్చిన వాళ్ళు కొంత అట్లాంటి కాస్త కొంత డిఫరెంట్ పర్సన్స్ ఇక్కడ కాస్త చూస్తున్నాం. ముందుగా నన్ను క్షమించండి, నాకు ఫ్లైట్ డిలే అవ్వడంతో లేట్గా రావాల్సి వచ్చింది. యాక్చువల్గా మార్నింగ్ అవుతాం అని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం కానీ బట్ వచ్చేవాడికి 12:30 అయింది అనమాట. రోడ్డు మీద వచ్చుంటే ఇంకా తొందరగా వచ్చేవాడు బహుశా. చాలా సంతోషం. అంటే ఈ ప్రోగ్రామ్ గురించి రామకృష్ణ నాకు ఒక నెల క్రితం వచ్చి చెప్పాడు అనమాట. చెప్పి 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక మీటింగ్ లాగా పెడుతున్నాము, పెట్టేసి శ్రీకృష్ణదేవరాయలు జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ మీటింగ్ పెట్టుకోవడం. దీంట్లో అధికారులు అంటే వాళ్ళు ఎవరైతే కనుక దీంట్లో ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అసోసియేషన్స్లో బాగా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సత్కరించుకోవడం, సన్మానించుకోవడం చేద్దామని చెప్పినప్పుడు తప్పకుండా వస్తున్నారు రామకృష్ణ అని చెప్పారు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలామంది చాలా అంటే అన్ని రాష్ట్రాల నుంచి కనబడుతున్నారు. ఇటు ఏది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, నెక్స్ట్ ఇంకా మనకి తమిళనాడు నుంచి వచ్చినట్టు తమిళనాడు, ఇట్లా పలు రాష్ట్రాల నుంచి ఉన్నారు. చాలా సంతోషం. కొన్ని విషయాలు మనం అంటే ఇక్కడ ఒకసారి అంటే దర్శగా చెప్తూనే ఉంటాను, ఇక్కడ ఇది కూడా ఒక సందర్భం కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ చెప్తున్నాను. మనం ఒకసారి చూస్తే కనుక మనిషి మేనేజ్ సోషల్ యానిమల్ అని అరిస్టాటిల్ అంటాడు. మనిషి సంఘజీవి. ఎవల్యూషన్, ఒక మనిషి ఎవల్యూషన్ కూడా మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే కనుక ఎవల్యూషన్ ఎలా అయింది? ఫస్ట్ మనిషి ఒంటరిగా తిరుగుతూ అడవుల్లో వేటాడుతూ, ఆ తర్వాత ఒక గుంపుగా వేటాడుతూ, అంటే బలం గుంపు నుంచి బలాన్ని తీసుకోవడం, అంటే ఒక స్ట్రెంత్ అనేది ఒక కమ్యూనిటీ ఒక 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 ఇది సైజు నెంబర్ నుంచి వాళ్ళు తీసుకోవడం అనేది మొదలైంది కదా. మనం అంటే 10 మంది కలిస్తే కనుక ఒక బలం అనుకునేటువంటిది మనకు మొదలైంది. అది హంటింగ్ నుంచి కానివ్వండి. తర్వాత మెల్లిగా
ఏమైంది వేట నుంచి మొదలయ్యి వ్యవసాయం చేసిన దానికి అంటే సెకండరీ అగ్రికల్చర్ ఒక దగ్గర ఆగి గ్రామాల్లో ఆగి మెల్లిగా అక్కడ వ్యవసాయాన్ని చేయడంతో అక్కడ కూడా 10 మంది అంటే ఒక ఈ పని ఆ పని మెల్లిగా ఒక గ్రామాలు తయారయ్యాయి, స్పెషలైజేషన్ తయారైంది. అంటే ఒకడు ఒంటరికి పని చేస్తాడు, ఒకడు చేస్తాడు, లేకపోతే ఒకడు ఇంకేదో కంచాల పని చేస్తాడు, ఇంకొకడు ఇది చేపలు పట్టేవాడు ఒకడు, ఇట్లా అంటే స్పెషలైజేషన్ కూడా తయారైంది కదా. ఇది ఎవల్యూషన్ మనం చూస్తూ వస్తే కనుక ఒక మనిషి ఎవల్యూషన్ అంటే స్పెషలైజేషన్ అయ్యే కొద్దీ ఒకటి పని ఒకరు చేసుకోవటం. గ్రామంలో నీకు అవసరం అనుకుంటే కనుక మీకు సపోజ్ ఏదో గుడ్డలు కావాలనుకుంటే కనుక వాళ్ళు పట్టణకి సంబంధించిన దగ్గర పోతాం, మంగళ పని కావాల్సి వస్తే కనుక మంగళ వాళ్ళకి వెళ్తాం. ఇలా ఒకరి మీద ఒకరు సింబయాటిక్ రిలేషన్షిప్ అంటే ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వడం అనేది మొదలైంది కదా. ఇది గ్రామాల్లో మరి క్రమేపీ ఏమైంది, అర్బనైజేషన్ అందరూ మెల్లిగా సిటీలోకి తరలి రావటం. దీంతో ఈ రిలేషన్షిప్ అనేది సింబయాటిక్ రిలేషన్షిప్ అంటే నీకు నేను ముఖ్యం, నువ్వు నాకు ముఖ్యం అన్నమాట. ఇద్దరికి డిపెండెన్సీ సిండ్రోమ్, డిపెండెన్సీ అనేది ఇంకా ఇంకా బలోపేతం అవుతుంది. అయితే గతంలో ఉన్నటువంటి ఏది కొంత ఏది మనం క్షౌర పనులు లేకపోతే ఇంకేదో కొబ్బరి పనులు ఇట్లాంటివి కాకుండా సర్వీసెస్ సెక్టర్ వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు అడ్వకేట్స్ వస్తారు, బ్యాంకర్స్ వస్తారు, టీచర్స్ వస్తారు, లేకపోతే ఇంకా రకరకాల అంటే రకరకాల సెక్టర్స్లో వెళ్ళిపోయింది. ఈ అన్నింటిలో ఉన్నప్పుడు ఇది ఎవరు ఏ సెక్టర్లో ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ ఈ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది అన్నమాట. అంటే మనిషి బలం అనేది ఎప్పుడు కూడా 10 మంది కలిసి ఉంటేనే మన బలం. ఈ బలం నుంచి ఫ్లో అయిన కాన్సెప్ట్ ఇప్పుడు ఈ నెట్వర్కింగ్ కూడా అంతే కదా. ఇప్పుడు మనం అందరూ కూడా మీరు మాట్లాడుతున్నంతా కూడా ఒక ఐకాన్ అంటారు, ఒకరు క్యాప్స్ బాక్స్ అంటారు, ఇంకేదో రకరకాల గ్రూప్స్ ఉన్నాయి. నేను అన్నింటిలో ఉంటాను. నేను క్యాప్స్ బాక్స్లో ఉంటాను, ఐకాన్లో ఉంటాను, కాపుల సంబంధించిన దాంట్లో, ముస్లింస్ సంబంధించిన దాంట్లో ఉంటాను, లేకపోతే ఇంకెవరు ఎస్సీలు సంబంధించి దాంట్లో ఉంటాను, అన్నింటిలో ఉంటాను అన్నమాట. అన్ని గ్రూప్స్లో ఉంటాను, అన్నింటిలో యాడ్ చేస్తుంటాం, అన్నింటిలో ఉంటాం, చూస్తుంటాం, టైం ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతుంటాం. ఎస్ క్యాస్ట్ అనేది ఎస్ మనం ఏంటంటే అది ఇక మన దీంట్లో బై చాయిస్ అనేది కాదు, ఇది మనం పుట్టుకతోటి వచ్చినటువంటి. సో క్యాస్ట్ అనేది ఎస్ నాకు నేను ఒక కులంలో పుట్టాను, కాపు కులంలో పుట్టాను, నా కులం అనేది నాకు అభిమానం ఉంటుంది తప్పకుండా. ఈ అభిమానం అనేది వేరే వాడి మీద ఎటువంటి పరిస్థితుల్లో అది ద్వేషం కింద కాకూడతాము. అంటే మనల్ని మనం కలిసిపోయేటప్పుడు మనల్ని మనం కలిసిపోయేట ఉండే క్రమంలో వేరే వాడి నుంచి దూరం చేసేది అది కులాభిమానం కాదు, కుల గజ్జె ఇద్దరు. కుల గజ్జె అనేది ఎటువంటి పరిస్థితుల్లో అది ఎప్పుడైతే కనుక అది ఒక షేప్ తీసుకోవడం మొదలెట్టిందో దాన్ని ఇప్పుడు అందరి నుంచి మనం దూరం అవుతాం. సో ఎప్పుడు కూడా నీ కులం నీకు అభిమానే, పక్క వాడిని కూడా మనం గౌరవించాలి. అతను ఏ కులస్తుడైనా కానీ కూడా, అతను ఏది బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ కమ్మవారైనా, రెడ్డివారైనా, ఎవరైనా కానీ కూడా అంత మనమే అనుకునే భావంతో వెళ్తేనే అప్పుడు నువ్వు నీ యాక్చువల్గా అంటే అందరు అంటారు కదా, ఫస్ట్ కంట్రీ ఈజ్ ఫస్ట్ అంటే మనం దేశం ముఖ్యం, సమాజం ముఖ్యం, తర్వాత నీ అఫ్కోర్స్ నీ క్యాస్ట్ కమ్యూనిటీ కూడా ముఖ్యం.